వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. గుజరాత్లోని కేవడియాలో జరిగిన ఏక్తా దివాస్లో పాల్గొన్న ప్రధాని మోడీ దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపు. తుఫాన్ వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా చర్యలు అమలు చేశామన్న సీఎం చంద్రబాబు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని జగన్ విమర్శ. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు. ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం చేస్తుందన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలన్న సర్దార్ పటేల్ ఆంక్షను జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని మోడీ ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని దేశమంతా ఘనంగా నిర్వహించారు. గుజరాత్లోని కేవడియాలో జరిగిన ఏక్తా దివాస్ లో పాల్గొన్న ప్రధాని మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 597 అడుగుల విగ్రహం వద్ద పుష్పాలు నీటిని సమర్పించి నివాళులర్పించారు. సైన్యం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. గణతంత్ర వేడుకల మాదిరిగా మూవింగ్ పరేడ్ నిర్వహించారు. సైన్యం, సీఎంపీఎఫ్, వివిధ రాష్ట్రాల పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో సహా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నిరోధక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన శౌర్య చక్ర గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోడీకి గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారిని సిమ్రాన్ భరద్వాజ్ నేతృత్వంలోని బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా సైనిక దళాలు పౌరులతో ప్రధాన ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका। मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने का भी सत्यनिष्ठा से संकल्प करता हूं. దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. सरदार पटेल की 150वीं जयंती का ऐतिहासिक अवसर, एकता नगर की ये दिव्य सुबह, ये विहंगम दृश्य, सरदार साहब के चरणों में हमारी उपस्थिति, आज हम सब एक महान क्षण के साक्षी बन रहे हैं. देश भर में हो रही एकता दौड़, रन फॉर यूनिटी, कोटि कोटि भारतीयों का उत्साह, हम नए भारत की संकल्प शक्ति को साक्षात महसूस कर रहे हैं. उनकी ये भावना हमें उनकी जीवन गाथा में दिखाई देती है. सरदार साहब ने जो नीतियां बनाई, जो निर्णय लिए, उन्होंने नया इतिहास रचा, नया इतिहास बनाया. आजादी के बाद 550 से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया. एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था. इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है. తుఫాన్ పట్ల సాంకేతికతను సక్రమంగా వినియోగించగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఊర్లో ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు. కలెక్టర్స్ అందరూ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివెన్
మళ్లీ కింద వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు. ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను కానీ ఇంత వాటర్ ఎప్పుడు మీరు చూసుంటారు. 998.05 టీఎంస్ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ లో ఉంది. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ హౌ వీఆర్ డూయింగ్. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండొచ్చు, అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. బట్ అడ్మినిస్ట్రేషన్, మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేశారు, పోటీపడి పనిచేశారు. చాలా పబ్లిక్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అడ్మిరేషన్, ఎవ్రీబడి ఈస్ ప్రైజింగ్. అంటే మనసు పెట్టి చేశారు, రిస్క్ పెట్టారు. కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. శ్రీ సంతోషమాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శ్రీకాకుళం పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ 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 సంతోషమాత అమ్మవారి ఆలయంలో శుక్రవారం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యేని ఆలయ అర్చకులు సాంప్రదాయపూర్వకంగా పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పుష్పాంజలి సమర్పించి మండపంలో ప్రత్యేక హోమం, ఆరతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దుర్గా మల్లేశ్వరి దేవాలయంలో కార్తీక మాస శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా గ్రామంలో కొలువైన గణపతి సుబ్రహ్మణ్య సహిత దుర్గా మల్లేశ్వరి ఆలయంలో కార్తీక మాస శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆకెల సంతోష్ శర్మ, వాసు భవాని నేతృత్వంలో వేకువజాము నుంచే అమ్మవారికి సుప్రభాత సేవతో పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, శ్రీ చక్రార్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలతో కుంకుమార్చన పూజలు చేయించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుడుమూరులో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పరామర్శించారు. లావేరు మండలం బుడుమూరు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించిన హెచ్చర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున తక్షణ సాయం నగదును బాధితులకు అందించారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి త్వరితగతిన పక్కా ఇల్లు నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ముప్పిడి సురేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు పంట గిట్టుబాటు ధర లేదని వైఎస్ జగన్ విమర్శించారు. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు క్వింటాలకు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు, పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు, ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు, చేతులెత్తేశారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామన్నారు, అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు, ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. శ్రీ కైలాసేశ్వర శివాలయంలో నవంబర్ 5వ తేదీన గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం జీసీగడ మండలానికి ఎందువ గ్రామం ఒక ప్రత్యేకత.
భక్తికి ముక్తికి మారుపేరు ఆ గ్రామం. చుట్టూ పచ్చని పంట పొలాలు, గ్రామానికి ఆనుకొని ఎత్తైన కొండ, ఆపై వెలసిన శివుడు. కొండ పక్కనే పెద్ద కోనేరు, కోనేరు చుట్టూ దేవతామూర్తుల వివిధ ఆకృతులతో విగ్రహాలు దర్శనమిస్తాయి. దీంతో కార్తీక మాసంలో ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదర్శనకు గ్రామస్తులు భారీ ఏర్పాట్లకు ముమ్మరం చేస్తున్నారు. ఈ గిరి ప్రదర్శనకు జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 10,000 మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని అంచనాలతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు కైలాసగిరి శిఖరంపై 21 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 11:30 చిల్డ్రన్స్ పార్క్ కూడా ప్రారంభించబడుతుంది. రాత్రి 7 గంటలకు కైలాసగిరి శిఖరంపై 121 లీటర్లు ఆవు నెయ్యి అఖండ దీపారాధన కూడా చేయడం జరుగుతుంది. భక్త మహాశైలికి విజ్ఞప్తి. తేదీ 5/11/2025 బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి మహాపర్వదములో యుందువ గ్రామం కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం తెల్లవారి గమన ఉదయం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇది చాలా విశిష్టమైనటువంటిది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కమిటీ వారు సుమారు 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా వస్తారని భావిస్తూ దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు కైలాసగిరి శిఖరంపై 21 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. రాత్రి 7 గంటలకు కైలాస శిఖరంపై 121 లీటర్ల ఆవు నెయ్యితో అఖండ దీపారాధన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ అన్నప్రసాదాన్ని కూడా వేల సంఖ్యలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యములు లేకుండా మార్గమధ్యంలో వారికి తగినటువంటి సదుపాయముల్ని, వైద్య సదుపాయాల్ని, నీటి సదుపాయాన్ని అన్నింటినీ కూడా కల్పించడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా విశిష్టమైనటువంటిది కాబట్టి భక్తులందరూ వేల సంఖ్యలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాల్లో మాతో పాటు మీరు కూడా ప్రదక్షిణ చేస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారని కోరుచున్నాం. అదేవిధంగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాల వితరణ కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్గ మధ్యలో వైద్య సదుపాయాలను అన్నింటినీ కల్పించడం జరుగుతుంది. గాంధీ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐక్య భారతావని స్ఫూర్తి ప్రదాతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలుస్తారని డీఎస్పీ వివేకానంద పేర్కొన్నారు. స్థానిక గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తనల శృతి భవనంలో వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహ సమర్పకులు రిటైర్డ్ ప్రిన్సిపల్ జిఎస్ రామారావుతో కలిసి డీఎస్పీ వివేకానంద, గాంధీ మందిర ప్రతినిధులు పటేల్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ స్ఫూర్తిని చాటి చెప్పడంలో పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు. భారతదేశం ఐక్యంగా ఉండేందుకు సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ వ్యవహరించిన తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. భావితరాలు స్వాతంత్ర్య స్ఫూర్తిని, త్యాగధనుల ఆశయాలను తెలుసుకునేలా గాంధీ మందిరం తీర్చిదిద్దారని డీఎస్పీ కొనియాడారు. మరి ఆ ఉక్కు మనిషి తాలూకా ఆశయాల్ని మన భావితరాలకు తెలియజేయాలి. అంటే ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే పెద్దలు 90 సంవత్సరాల నుంచి మరి పెద్ద పిల్లలు ఆల్మోస్ట్ ఒక 30 years 40 years దాకా ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు 10 మందిలోనే ఉన్నారు. మరి ఇంతకంటే రాబోయే భావితరాలకి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తాలూకా విశిష్టమైనటువంటి సేవ అందరికీ తెలియాలి. అందరి గురించి ప్రతి యొక్క ఈ శిల్పం గురించి వాళ్ళు తెలుసుకునేలా ఒక ½ an hour ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తే 1 hour వాళ్ళకి ఒక జ్ఞాన సంపన్నం అవుతుంది. దాని ద్వారా అరే వీళ్ళు ఎంత సేవ చేశారు, మనం తెలుసుకున్నాం, మనం కూడా ఏదో సేవ చేయాలని ఒక వచ్చిన 100 మందిలో 10 మంది కలిగినా మనం ఎంతో మంచి తరాలని మనం భారతదేశానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. శ్రీకాకుళంకి మనం మంచి సేవ చేసిన వాళ్ళం అవుతాం. భారతావని పటేల్ త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ స్ఫూర్తి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం అవధాన పండితులు పైడి హరినాథు పటేల్ గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయాన్ని ఆలపించారు.
గాంధీ మందిర ప్రతినిధులు డీఎస్పీ వివేకానంద, జిఎస్ రామారావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, నిక్కు అప్పన్న, బరాటం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని యూనిటీ మార్చ్ ను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల జంక్షన్ మీదుగా డే అండ్ నైట్ మీదుగా అంబేద్కర్ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, నాయకులు, అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో భారత మాతకి జై అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన హెచ్చర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ జాతీయ ఐక్యత దినోత్సవం వేడుకలు దేశ ఐక్యతకు కృషి చేసిన దిశాలి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు పేర్కొన్నారు. మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండశంకర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ అవినాష్, జిల్లా బీజేపీ అధ్యక్షులు తేజేశ్వరరావు, ఆర్డీఓ, అంబేద్కర్ వైస్ ఛాన్సలర్, మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్, సెట్సీ సీఈఓ, డిపిఆర్ఓ ప్రొఫెసర్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మాలి సంతోష్కి ఫుడ్ పాయిజన్ అయినందువలన రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆపరేషన్ చికిత్స నిమిత్తం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యుల దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ₹1,90,000 సీఎంఆర్ఎఫ్ నిధులను అందించిన నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.